తిరుపతి నుంచి ఒక పోస్ట్ వచ్చింది, ఇక్కడే ఉంది ఏంటో తెలుసా? టీటీడీలో ఉద్యోగాలు నోటిఫికేషను ఎంత తెలుసా? డబ్బులు 35 నీ బొందబడ చూడాలి, నేను చూపిస్తా. 1,47,000 ఒక్క జీతం. తప్పెవరదే ఇదిగో స్పష్టంగా అతను పంపించాడు. ఇదిగో మొత్తం పోస్టుల సంఖ్య 56. తాజాగా టీటీడీ జాబ్ నోటిఫికేషన్. ఇందులో ఏఈ ఏటీఓ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడుదల చేసింది. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. పైన హిందూ అని చెప్పుకోవచ్చు, తర్వాత వాడి నిజస్వరూపం చూపించవచ్చు. ఎందుకంటే మీకు ఆయన గుర్తున్నారా? రమణమూర్తి గారా ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక్క మాట అన్నందుకు ఆయన ఉద్యోగం ఆయనకి కూడా తెలియకుండా పీకేశారు. ఏంటిది? టీటీడీలో పనిచేసే వాళ్ళని హిందూలో కాదో చెక్ చేయడానికి ఇంటికి వస్తాం అన్నాడు అంతే. ఆయన తర్వాత టీవీలో చూశాడు ఆయనకు ఉద్యోగం లేదని, ఆయనే చెప్పాడు. కాబట్టి ధర్మనాశనం చేసేవాళ్ళు బయట వాళ్ళకంటే ఎక్కువ మంది లోపల ఉన్నారు. ఓకే, సో మొత్తం పోస్టుల సంఖ్య 56. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 27. పే స్కేల్ నెలకు ఏఈ పోస్టుకి 57,100 టు 1,47,760. ఏఈ పోస్టుకు 48,000 నుంచి 1,37,000. ఏటీఓ పోస్టుకు 37 నుంచి 1,15,000 ఉంటుంది. డబ్బులన్నీ ఎవరివే? హుండీలో మనం డబ్బులు ఎత్తే వాళ్ళు బతుకుతారు. ఒక్కోడికి లక్షల జీతాలు కావాలి. సేవ బట్టకాయలు ఏం ఉండవని. ఓకే, కాబట్టి హుండీలో డబ్బులు వేయడం పాపమా కాదా? ఇప్పుడు నేను అడిగాను టీటీడీని చాలాసార్లు, టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరూ హిందువులే, ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. మా చైర్మన్ చెప్పాడా మొన్న, మా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్, నేను హిందూనే అని ఎప్పుడన్నా చెప్పాడా? బొట్టు పెట్టుకోవడానికి 2 వారాలు పట్టింది అతనికి. ఎంతమందో ట్రోల్ చేసి తూ అని ఊస్తే ఆ తర్వాత ఎప్పుడో 2 వారాలు పెట్టుకున్నాడు బొట్టు. సో 1% టీటీడీ సొమ్ము తిరుపతి ఖర్చు పెడతాం ఇన్ ద నేమ్ ఆఫ్ మున్సిపాలిటీ, మేము మింగుతామని స్టేట్మెంట్ ఇస్తే బాగా ఊస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఒకడు ఉండేవాడు డబ్బా, ఆ డబ్బా అలాగే టీటీడీ నిరర్థక ఆస్తులు అన్నాడు. ఒరే నీ టీటీడీలో నువ్వు నిరర్థకరా అని మళ్ళీ గడ్డి పెడితే అది వెనక్కి తీసుకున్నారు. విషయం ఏంటంటే మనం నిలబడితే నిలబడతాం, తలపడితే నిలబడతాం. లేకపోతే వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారండి ఇది ఇస్లామిక్ కంట్రీ చేయడానికి. సెక్యులర్ అనేటువంటి బూతు మాట్లాడే బూతుగాళ్ళందరికీ ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా ఉద్యోగం చేయొచ్చు ఎక్కడైనా, ఇలా లుచ్చా కబుర్లు చెప్పకండి. హిందూ దేవాలయాలు హిందువులే చెయ్యాలి. ఎవడైనా ఇంకోటి అక్కడ చేస్తున్నాడంటే వాళ్ళ దేవుడు బోకు అని అర్థం. కూడు కూడా పెట్టలేని చవట ఇతర మతస్థుల దేవుడు, అందుకని మేము కూడెడుతున్నాం. ముస్లిం వాళ్ళు లెక్క పెట్టుకున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో మా ముస్లిమ్స్ ఉన్నారు. పోలీస్ కానీ పంచాయతీ రాజ్ కానీ ఏదైనా, ఈవెన్ ఆర్మీ, మా వాళ్ళందరూ మాకు పనిచేస్తారు. కోత కోయడానికి రెడీగా ఉంది. నేను ఫార్వర్డ్ చేస్తాను మనకు. అసలు చాలా దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఏం లేదు, వాళ్ళు కాదు, నువ్వే వెళ్ళావు. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు 47లో చెప్పారు, 47లో చెప్పారు, हम लड़ाई के बाद में लिया पाकिस्तान, लड़ाई का बाद में ले लिया पाकिस्तान, हंस के लेंगे हिंदुस्तान. మేము గొడవ పెట్టుకుని పాకిస్తాన్ సాధించాం, నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం. కాబట్టి ఈ దారుణ స్థితి రావడానికి కారణం హిందువులే. అదేందా, మనం మారడానికి ప్రయత్నం చేయాలి, మార్చడానికి ప్రయత్నం చేయాలి, హిందువుని హిందువుగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఋషి భూమి యొక్క గొప్పతనం చెప్పాలి, ఈ ధర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి యొక్క గొప్పతనం చెప్పాలి, రామాయణ మహాభారతాల గురించి చెప్పాలి, వ్యాస వాల్మీకాదుల గురించి చెప్పాలి. మనం బొట్టెట్టుకోం, 18 అధ్యాయులు 5 అధ్యాయులు పేరు చెప్పలేరు, ఒక్క అధ్యాయం పేరు చెప్పలేరు. ఈరోజు ఏ హిందువైనా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల చేత పెద్ద బొట్టు పెట్టించి ప్రతి ఆదివారం ఏదో ఒక రోజు సెలవు రోజున గుడికి తీసుకెళ్ళగలిగిన హిందువులు ఎంతమంది ఉన్నారు? లేరుగా. మీరు అన్నారు ఇందాక గుడిలో ఫుడ్ పెట్టేది మేమే అని.
ఫుడ్ పెడితే మేము తింటాం, కానీ మా చేత బొట్టు పెట్టించడం మేడం మీ వల్ల కాదు. 100%. ఇప్పుడు ఒక్క నిమిషం, మన ఎందుకంటే ఆ గుడి దగ్గర స్వీపరు క్రిస్టియన్ ఉంటుంది, అక్కడ వాచ్మ్యాన్ ముస్లిం ఉంటారు, కానీ అక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నా కానీ ఆ అమ్మాయి యొక్క బొట్టు లేదని అడిగితే రేపు ఉదయాన్నే అమ్మాయి ఓడవడానికి రాదు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు పొద్దున్నే లేచి గుడి ఓడవడానికి కూడా వెళ్ళేవు. ఇల్లు 10 దాకా ఊడ్చుకో, పని అమ్మాయి వచ్చిన దాకా ఇల్లు ఊడ్చే పరిస్థితి లేకపోతే గుడికి వెళ్ళి మీరు ఊడుస్తారా? అది అంటే వాళ్ళని అంటానికి లేదు మన వాళ్ళ బలం మన బలహీనం. అసలు కనీసం మన కుటుంబాన్ని నియంత్రించుకునే స్థితే మనకు లేదు. పచ్చి నిజాలు ఒకటి కంక్లూడ్ లాస్ట్ స్వామి మీరు వినాలి. ఇటు వచ్చి మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్ దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రైవేట్ దేవాలయంలో సాయిబాబాని కంపల్సరీ పెడుతున్నారు. ఎందుకంటే ఇది కనుక పెట్టకపోతే ఎండోమెంట్ లాగేసుకుంటున్నటువంటి భయంతో పెడుతున్నారు. దీనికి నివారణ మార్గం ఏదన్నా ఉందా మనకి? బాబా పెట్టకపోతే ఎండోమెంట్ తీసుకోకపోతే దాన్ని మనకి దాని వలన ఈ విగ్రహాలు పెట్టడం వల్ల మన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళి అక్కడ ఒంగోవడం జరుగుతుంది. అన్ని మతాలు ఒకటే. యాక్చువల్గా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలంటే టెంపుల్ని, దానికి చట్టం ఎండోమెంట్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్లో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని టెంపుల్కి ప్రాపర్టీస్ ఉండాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ దానికి వచ్చే రెవెన్యూ కొంత ఒక పరిధి ఉంది, ఆ పరిధి దాటి ఉండాలి. ఇవన్నీ కూడా అందులో ఆ టెంపుల్ అన్నీ కూడా అది మీట్ అయితేనే వాళ్ళు వచ్చి టేక్అవుట్ చేసుకోవడం ఉంటుంది. అవి కనుక మీట్ అవ్వకపోతే అసలు ఎండోమెంట్ ఆ చుట్టుపక్కల రాదు. మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు ఏం చేయాలి? బాబా పెడితే వాళ్ళు రారు. అది పెట్టాలా వద్దా? చూడండి ఇప్పుడే ఎవరో మెసేజ్ పెట్టారు, కనబడుతుందా? చదవండి ఆ రెడ్ మార్క్ గట్టిగా. ఎన్టీ రామ్ ఎవరో వినండి సార్. ఇలాంటి కాలంలో మీలాంటి వాళ్ళు చాలా అవసరం. మీ వల్లే ఎర్రవరంలో గ్రామస్తులకు ధైర్యం వచ్చింది, సక్సెస్ అయ్యారు. మీరు ఒక్కరు 1,00,000 మంది హిందువులకు సమానం. జై ఎర్రవరం విషయంలో నేను వెళ్ళాను, చూశారు కదా, లక్షల మిలియన్స్ మంది చూశారు. నేను చెప్పాను, వాడెవడైనా వస్తే పుచ్చి పగలగొట్టండి, పొంగి పగలగొట్టండి, బజాయించండి అని చెప్పా. డబ్బులు కావాల్సి వచ్చే ఎర్రవరం గుడి అక్కడ గుడే లేదు, ఈ గాండుగాళ్ళు వచ్చి అధికారం చలాయిస్తారా అడిగారు. చూశారు లేదో? మీకే హక్కు ఉంది, గ్రామస్తులు కమిటీ అయ్యారు, చేసుకుంటారు. డబ్బులు వస్తే వచ్చేస్తారా? దేవాదాయ శాఖ. కాబట్టి మనం నిలబడదాం, తలబడదాం. నానా మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. జై శ్రీరామ్. మీ అందరికి బృందావన ప్రసాదం ఇచ్చేస్తాను. అక్షయ్